పీస్ ప్రైజ్ ని మరియా కొరీనా గారికి ఇచ్చారు. తనకెందుకు ఇచ్చారు, తన ఒక పాత్ర ఏంటి, అంతలా తన ఏం వర్క్ చేశారు, ఈ ఆస్పెక్ట్స్ ని కొంతసేపు పక్కన పెడితే నోబెల్ శాంతి బహుమతిని ఎక్కువగా ప్రచారం చేసిన ఒక ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ట్రంప్ అనే చెప్పాలి. చాలా సందర్భాల్లో నేను యుద్ధాల్ని ఆపాను అండ్ ఇండైరెక్ట్ గా వేరే దేశాల వాళ్ళని, చివరికి పాకిస్తాన్ వాళ్ళతో కూడా నోబెల్ శాంతి బహుమతికి తనని నామినీగా మద్దతు తెలిపించుకున్న వ్యక్తి తను. రీసెంట్ గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ కి మద్దతు తెలుపుతున్నట్టు కూడా తన స్టేట్మెంట్స్ చేశారు. అండ్ యుఎస్ కి సంబంధించి అఫీషియల్ గా కూడా ట్రంప్ ని నామినేట్ చేస్తున్నట్టు డేటా అయితే కనిపించింది గవర్నమెంట్ లెవెల్లో. అలాంటిది నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇచ్చారో ఫస్ట్ చూడండి. And committed champion of peace to a woman who keeps the flame of democracy burning amidst a growing darkness. The Norwegian Nobel Committee has decided to award the Nobel Peace Prize for 2025 to Maria Corina Machado. ఇలా చెప్తూ చివర్లో థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటే బాగుండేదేమో, బట్ ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అక్కడ ఒక విలేకరు అడిగారనమాట, ట్రంప్ ఎన్ని యుద్ధాలను ఆపారు, ఇవి చేశారు అవి చేశారు, మరి మీరెందుకు తనకి నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వలేదు అని అడిగినప్పుడు, అండ్ ట్రంప్ ఏ రకమైన ఇంపాక్ట్ చూపించారు నోబెల్ శాంతి బహుమతిని డిసైడ్ చేసేటప్పుడు, ఏ వ్యక్తికి ఇవ్వాలని డిసైడ్ చేసేటప్పుడు, ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ మీడియా క్యాంపెయిన్స్ అని మిమ్మల్ని ఎలా ఇంపాక్ట్ చేశాయని అడిగినప్పుడు చైర్మన్ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ ఫ్రెడ్నెస్ గారు చేసిన కామెంట్స్ మీరు వినాలి. In the long history of the Nobel Peace Prize, I think this committee have seen any type of campaign, media attention. We receive thousands and thousands of letters every year of people wanting to say what for them leads to peace. This committee sits in a room filled with the portraits of all laureates, and that room is filled with both courage and integrity. So we base only our decision on the work and the will of Alfred Nobel. So ఇలా ట్రంప్ చేస్తున్న క్యాంపెయిన్స్ ఏ కాదు, ఇంకా దానికి మించిన క్యాంపెయిన్స్ నోబెల్ పీస్ ప్రైజ్ రిలేటెడ్ గా జరుగుతాయని, కానీ దాని ఎంపిక ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ద్వారా ఉండదని క్లియర్ స్టేట్మెంట్స్ ఈ అవార్డ్ ని ప్రకటించే ఒక గ్రూప్ చైర్మన్ దగ్గర నుంచి అయితే కనిపిస్తున్నాయి. ఇంతకీ నోబెల్ శాంతి బహుమతి వెళ్తున్నది వెనుజులన్ అపోజిషన్ లీడర్ కి, మరియా కొరీనా గారికి. తను డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీకి పీస్ఫుల్ గా ట్రాన్సిషన్ అవ్వడంలో విశేష సేవల్ని అందించారని, నిరంతరం డెమోక్రటిక్ రైట్స్ ని వాళ్ళ దేశంలో పెంపొందించడానికి ఎంతగానో కృషి చేశారని, అలా తను చేసిన వర్క్ ని రికగ్నైజ్ చేస్తూ నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నట్లయితే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇండియా యుఎస్ రిలేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. మల్టిపుల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి లాస్ట్ 24 అవర్స్ లో, స్పెషల్లీ లాస్ట్ 12 అవర్స్ లో. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇండియా చైనా రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేశారు. బట్ ఇండియా రిలేటెడ్ గా లాస్ట్ లో స్పెసిఫిక్ గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. తను ఏమంటున్నారంటే, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరగడానికి, స్పెషల్లీ